మిత్రులారా, మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా పలుమార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకు ఉద్యమ నేపథ్యంలో ఒక వాగ్దానం చేస్తాం. అసైన్డ్ భూములన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటైతే శాశ్వత హక్కులు ఇస్తాము అని చెప్పని ఆ రోజు తెలంగాణ ఉద్యమ కాలంలో పెద్ద వాగ్దానం చేసి పేదింటి బిడ్డల్ని కూడా జై తెలంగాణ అని చెప్పని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళను కూడా మమేకమయ్యేందుకు ఒక పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చినాం, వాగ్దానాలు ఇచ్చినాం, ఆశ్వాసనలు ఇచ్చినాం. కానీ ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో నీటి మీద మూటలు అయిపోయినట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. దుర్మార్గంగా గాథ కింద పంది కొక్కులు లెక్క ఇవాళ పేదోళ్ల భూములను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కంచే చేను వేసినట్లుగా ఇవాళ ఎవడైతే పేదింటి భూములకు రక్షణగా ఉండాలో భక్షకుడుగా మారి వాళ్ళను బిచ్చగాళ్లుగా మార్చేసేటువంటి దుర్మార్గమైన కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, పార్టీ పెద్దలు, ఇవాళ ప్రభుత్వ పెద్దలు చేపట్టడం సిగ్గు సిగ్గు, ఇంతకంటే సన్నాస్థానం ఇంకోటి ఉండదని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరికీ గుర్తే ఉంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని ఏ రకంగా తుంగలో తొక్కిందో అనేటువంటిది మీ అందరికీ తెలుసు. నమ్మడానికి దళితులను నయవంచన చేసి ఓట్లు వేయించుకున్నటువంటి కేసీఆర్ గారు వాళ్లకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా అసెంబ్లీ సాక్షిగా మేమెప్పుడన్నామండి భూమి ఇస్తామని చెప్పని నిస్సిగ్గుగా దాన్ని దాటవేతకు పాల్పడ్డారు. టీవీలు, మీడియాలు, పేపర్లు మనమందరం కూడా ప్రేక్షక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. ఇవ్వకపోలేదు. కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఒక భూములను కూడా ఇవాళ కబ్జా చేయడానికి దుర్మార్గమైన ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని ఇవాళ ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తెలంగాణ వచ్చినాక పేదోడు కూడా భూస్వామిగా ఉన్న భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు మాత్రమే పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నారు. బంగళాలు సరిపోవాలన్నట్టుగా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. 100 ఎకరాల పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు కట్టుకున్నారు. అంటే మీరు తప్ప, మీ పార్టీ పెద్దలు తప్ప ఇంకోటి ఎవడు కూడా భూస్వామి ఉండొద్దు అన్నట్లుగా ఇవాళ 1-2 అరాకొర ఎకరాల భూమి ఉన్నటువంటి పేదోళ్లను కూడా ఇవాళ భూమి లేని నిరుపేదలుగా మార్చే కుట్ర చేస్తా ఉన్నారు. మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారా? ఇవాళ పేదోడికి 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉంటే అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముమ్మాటికి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ పేదోడి దగ్గర భూమి ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ లీడర్లు కాదు, ఇవాళ బ్లాక్ మెయిలర్లు లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళు తయారైపోయినారు. ఇవాళ మీరైతే అయిందా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంఆర్ఓలను, తర్వాత ఆర్డీఓలను, కలెక్టర్లను కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మార్చిపడేస్తున్నారు. ఇవాళ ఎస్ఐన్ భూములు తీసుకోవడం కొత్త కాదు. గత ప్రభుత్వాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ, లేకపోతే రోడ్ వేయడానికి కోసమో, లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కోసం ఎస్ఐన్ భూములు పేదవాళ్ళకి ఇచ్చిన భూములు తీసుకోవచ్చు. లాక్కోవడం తీసుకోవచ్చు. ఎట్లా తీసుకుంటారు? వాళ్ళకి అవసరమైనటువంటి కంపెన్సేషన్ ఇచ్చో, లేకపోతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చో. కానీ వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అత్యంత దుర్మార్గంగా, నీచంగా రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ఇవాళ పేదోళ్ల భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేయడం ఇంతకంటే సన్నాస్థలం ఇంకొకటి ఉంటుందా అని చెప్పని ఈ ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తా ఉన్నాను. బాగా
గౌరవనీయులు వినోబా భావే లాంటి పెద్ద మనిషి భూదాన ఉద్యమం చేపట్టి, పివి నరసింహారావు లాంటి పెద్ద మనిషి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ కానీ, లేకపోతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం కానీ, ఇటువంటి అన్ని కూడా ప్రవేశపెట్టి భూ సంస్కరణ ద్వారా ఒక్క తెలంగాణలో దాదాపు 25 లక్షల ఎకరాలు గత ప్రభుత్వాలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, పేదింటి బిడ్డలకు భూములు ఇస్తే గద్దల లెక్క, రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ల లెక్క వెంచర్లు చేయడం కోసం ఇవాళ ఈ భూముల్ని లాక్కుంటామని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద, రోడ్ల పేరు మీద భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి అదిలించి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, కేసులు పెట్టి, పోలీసులతో బెదిరించి కూడా ఆఖరికి లక్షలాది మంది దగ్గర భూములు లాక్కున్నారు. మీ అందరికీ తెలుసు మల్లన్న సాగర్ దగ్గర ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఏం జరిగింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఏం జరిగింది. రకరకాల టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల మంది దళిత బీసీల యొక్క భూమిని, గిరిజనుల భూమిని లాక్కుందో మీ అందరికీ తెలుసు. కొత్తగా ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం భూములు లాక్కుంటారట. ప్రతి మున్సిపాలిటీలో ఆర్టీఓలు, కలెక్టర్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మార్చి అదిరించి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి 4000 గజాల పేదోళ్ల స్థానం పొందుకొని వాడికి 400 గజాలు ఇచ్చట బిచ్చగాళ్ళు లెక్క మార్చేస్తారట. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది చెల్లలేదు. ఇటువంటి ఒక భూదందాలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దందాలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క దళితులు, బీసీలు, గిరిజనుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆదాయం కోసం, ప్రభుత్వ ఆదాయం కోసం పేదల ఆస్తులు అమ్మేటువంటి సన్నాసులు బహుశా భారతదేశంలో ఎవరు లేరు. మరి ఇదే భూమి సంపన్నుల దగ్గర ఉంటే గుంజుకుంటారా? రాజకీయ పార్టీల నాయకుల దగ్గర ఉంటే గుంజుకుంటారా? ఇవాళ బహిరంగ చర్చకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా కావాలా, ప్రభుత్వం సిద్ధంగా కావాలా? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర ఎంత పెద్ద ఎత్తున ఇవాళ అసైన్డ్ భూములు వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. వాటిని కూడా ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వమే వెంచర్లు చేస్తుందా, హెచ్ఎండీల ద్వారా, లేకపోతే స్థానిక మున్సిపాలిటీల ద్వారా అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే పేదోడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం అని చెప్పని సందర్భంగా మేము నిలదీస్తా ఉన్నాం. ఇవాళ పువ్వాడ అజయ్ మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎస్ఐన్ భూములను కబ్జా పెట్టి కాలేజీలో ఎస్ఐన్ భూములు పెడితే కూడా దాన్ని రెగ్యులరైజ్ చేసిండు. వరంగల్లో ఇంకో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేజీ నడుపుకుంటుంటే ఎస్ఐన్ భూములలో దాన్ని రెగ్యులరైజ్ చేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఎస్ఐన్ భూములు కబ్జా చేస్తే వాటిని రెగ్యులరైజ్ చేస్తారు. పేదోడికి భూమి ఉండొద్దు, వాడు కనీసం భూమి అంటే ఏంటి, ఆత్మగౌరవం, భూమి అంటే ఏంటి, ఆర్థిక భద్రత కల్పించేటువంటి తల ఎత్తుకొని వాడి కాళ్ళ మీద వాడు నిలబడి గౌరవంగా, సగౌరవంగా సమాజంలో తిరిగేందుకు భూమి ఉండాలని చెప్పని ఆనాడు ఇందిరాగాంధీ కానీ, పివి నరసింహారావు గారు కానీ, లేకపోతే భూదాన ఉద్యమం కానీ నిర్వహించబడింది. అటువంటి దాన్ని తుంగలో దొక్కి ఇవాళ ఉన్నటువంటి భూములను లాక్కోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే, నీచం అంటే ప్రభుత్వం ఆదాయం కోసం భూములు నమ్ముతుంది, పేదోడి భూములు నమ్ముతుంది. ఆదాయం కోసం పేదోడికి తప్పలాగించి సందున బాద్షాకు పర్మిట్ రూములు పెట్టి తప్పలాగించి వాటి దగ్గర సొమ్ము కూర్చుకుంటా ఉంది. మొత్తం పేదోడిని భ్రష్టు పట్టించే కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇకపోతే ఒక విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. రాచకొండ కమిషనరేట్ దగ్గర 116 ఎకరాల భూమి రాచకొండ కమిషనర్ కట్టడం కోసం ఎస్సీలు భూములు లాక్కున్నారు. లాక్కుంటప్పుడు ఏం చెప్పిండ్రు, 1000 గజాలు ఇస్తాం మీకు మేము ఆల్టర్నేట్ గా అని చెప్పిండ్రు. ఇంతవరకు బిచ్చగాళ్ళ లెక్క తిరుగుతున్నారు. 116 ఎకరాలు రాచకొండ కమిషనరేట్ మాత్రం వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ పోలీస్ కమిషనరేట్ ఇట్లా నేను రాసుకుంటే రామాయణం అంతా, వింటే భారతం అంతా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐన్ భూములను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఇంకొక విషయం మీరు బాగా గమనించాలని చెప్పుకోతా ఉన్నాను. గతంలో రియాల్టర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాళ్ళు కబ్జా కోరు ఏం చేస్తున్నాయి అంటే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. దాని మీద చిన్న లిటిగేషన్లు పెట్టి ప్రభుత్వ భూములు. కానీ వాళ్ళ ఈ మాఫియాలు ఏం చేస్తా ఉన్నారంటే ప్రైవేట్ భూములను కూడా కబ్జా చేస్తున్నట్టు పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. దానికి ఎట్లా మెథడాలజీ అంటే, గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక బోర్డు పెట్టిస్తారు. అది హెచ్ఎండిఏనో లేదా జిహెచ్ఎంసీనో మున్సిపాలిటీలో ఎవడో పోయి కలెక్టర్లో పోయి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిస్తారు. ప్రైవేట్ భూములోనే గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిస్తారు. బోర్డు పెట్టించి దానికి సెటిల్మెంట్ చేసుకోవడం కోసం మళ్ళా అండర్టేకింగ్ ట్రాన్సాక్షన్స్. ఇంత దుర్మార్గంగా భూదందా జరుగుతా ఉన్నది.
బ్రోకరీ జరుగుతూ ఉంది, రియల్ ఎస్టేట్ బ్రోకరీ జరుగుతూ ఉంది ప్రభుత్వం పేరు మీద అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. ఇకపోతే ఒక విషయం నేను మేడ్చల్కి సంబంధించింది ఒకటి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మొత్తం చిరుకపాలకులు అన్ని వాళ్ళు చేసింది కేటీఆర్ గారు. ఈ ప్రభుత్వం పీడించే ప్రభుత్వం కాదు, చేయగలిగే మేము చేస్తామని చెప్పారు. 30 ఏళ్ల కింద వెంచర్ చేసుకున్నారు. 30 years బ్యాక్ వెంచర్ చేసుకున్నప్పుడు అది పంచాయతీరాజ్ లేఅవుట్ అయినా, గ్రామ పంచాయతీ లేఅవుట్ అయినా, ఇంకో లేఅవుట్ అయినా దానికి అవసరమైనటువంటి ఒక విధి విధానాలు లేకపోతే దానికి పట్టేటువంటి ఒక రుసుము అదంతా కూడా కట్టిన తర్వాత ప్రభుత్వ పర్మిషన్ తోటే లేఅవుట్ అవుతుంది. లేఅవుట్ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టాలా, ప్రజలను నానా ఇబ్బందులు పెట్టాలా. ఇది మేడ్చల్లో పీర్జాదిగూడ మున్సిపాలిటీ పర్వతాపూర్ గ్రామం సాలార్జన్ కంచ సాయి ప్రియ నగర్ దగ్గర 30 ఏళ్ల కింద, ఇదే కేటీఆర్ అంటా ఉన్నాడు. 30 ఏళ్ల కింద వెంచర్ చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఇవాళ ఎట్లా ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పని వాళ్ళ బోర్డు పెడతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మేయర్ చెప్పి నేను చెప్తా ఉన్నాడు మౌఖిక ఆదేశం, కంచె ఎత్తేయండి అంటే కంచె పెట్టమంటే కంచె పెట్టరు, కంచె ఎత్తేయమంటే కంచె ఎత్తేస్తారు. ఒక రీతి రివాజు లేకుండా కబ్జా పనుల లెక్క ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి నిదర్శనం. చెప్పింది కదా మేరకు కంచె ఎత్తేయని చెప్పింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్లాట్ ఓనర్లు అంతా 100 మంది ప్లాట్ ఓనర్లు పిల్ల బెల్ల అంతా వచ్చి బట్లాడితే ఎత్తేయండి అన్నారు. ఇంతవరకు మీటింగ్ అయిపోయి దాదాపు ఒక 2 నెలలు అవుతుంది, ఇంతవరకు నా కంచె ఎత్తేసినోడు లేడు, ఆ ప్లాట్ స్వాధీనపరిచినోడు లేడు. ఇట్లా ప్రభుత్వం ఇవాళ దళారుల లెక్క మారిపోయి ప్రైవేట్ భూములను కబ్జా చేస్తూ ఇవాళ మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఈ రియల్ ఎస్టేట్ దందాలు బంద్ చేయండి, చేతలైతే పరిపాలన చేయండి, మంచి సుపరిపాలన అందించండి. కానీ పేదోడి రక్తం తాగుతూ పేదోడి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అసైన్డ్ భూములను కబ్జా చేస్తామంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, మీ గుండెల్లో నిద్రపోతామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా సరే అది కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ అసైన్డ్ భూములు గుంజుకుంటామని ఎవరైనా వస్తే లాఠీలు కొట్టండి, పేద బిడ్డలా తల్లి కొట్టండి ఎవరైనా మన భూమి మీదకి వస్తే. ఇది గత ప్రభుత్వాలు మనకి ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కును కాలరాసేటువంటి రీతిలో ఇష్టారాజ్యంగా అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి భూములు గుంజుకుంటా ఉంటే మాత్రం దేనికంటే దానికని చెప్పని ప్రభుత్వంతో కొట్లాడడానికి సిద్ధం కావాలని చెప్పని కోరుకుంటూ, ప్రభుత్వానికి ఏమాత్రమైనా ఇంగితం ఉన్నట్టయితే ఇవాళ కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలు కొన్ని రీతులుగా ఒకటి 10 ఏళ్ళు, ఒకటి 15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు కనుక అసైన్డ్ భూములు కేటాయించి కాలపరిమితి అయిపోయినట్టయితే అమ్ముకునే హక్కు ఇస్తా ఉన్నారు. మీరే రావాలి కార్యక్రమాలు గుంజుకుంటా ఉన్నారు. ఇవాళ ఒకవేళ మానవత్వమే ఉన్నట్టయితే పేదోడు కనుక ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనేటువంటి ఒక నమ్మకం మీకున్నట్టయితే లాక్కోవడం కాదు, గుంజుకోవడం కాదు, పేదోడు అమ్ముకునే విధంగా అసైన్ భూములు వాడంతా వాడు మార్కెట్ వాల్యూకి అమ్ముకునే విధంగా శాశ్వత హక్కులు ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.